కదా, మలబద్ధకం చాలా మందికి ఉంది ఈ రోజుల్లో. ఈ సమస్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానిని తగ్గించే విధంగా చాంగేరియాది పానీయం తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చాంగేరి పత్రాలు, మజ్జిగ, లాజా పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో జాగ్రత్తగా చూడండి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు. ఓకేనా, ఫాలో అయిపోండి. సో మ్యామ్ స్టార్ట్ చేసేద్దాం. సో మనం ముందుగా చాంగేరియాది అన్నాం కదా, చాంగేరియాది పానీయం. చాంగేరియాది పానీయం అనుకున్నాం కదా. సో దానిలో మనం ముఖ్యంగా యూజ్ చేసేటువంటిది చాంగేరి పత్రాలు. అవును, అసలు దొరుకుతాయి మామూలుగా? ఎవరికన్నా మనం వెళ్ళి అడిగితే తెలుస్తుందా? ఎవరికి అడగని అవసరం లేదు, దీన్ని మనం గుర్తుపట్టగలిగితే చాలు. అంటే ఇప్పుడు మన అంటే అమ్మరు కదా మ్యామ్ ఇలాంటివి? ఇవి అమ్మరు, మన ఇండ్లలోనే దొరికిపోతాయి. మనము అన్ని చెట్లు పెట్టించుకుంటాం కదా, సో ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి లీవ్స్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట. ఓహో, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, దాని కింద కొంచెం మంచి స్పేస్ ఉంటుంది కదా, మనం నీళ్ళతో తడుపుతూ ఉంటాం కదా, ఆ ఏరియాలో మనకి ఇలాంటివి. సో ఇలా మనకి చాంగేరి పత్రాలు ఉంటాయి అనమాట. లీవ్స్ చూడండి ఎంత చక్కగా హార్ట్ షేప్ లో ఉంటాయో, 3 లీవ్స్ ఉంటాయి. సో ఈ రకంగా ఉన్నటువంటి మనం గుర్తుపెడితే చాలు, ఇది మనకి ఎక్కడైనా ఈజీగా దొరికిపోతుంది, మన ఇంట్లోనే దొరుకుతుంది. దీనిని పులిచింతాకు అని కూడా అంటాం అనమాట తెలుగులో. ఆయుర్వేదంలో దీన్ని చాంగేరి అంటాము. సో ఇది మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి చాలా బెస్ట్ మెడిసిన్. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే, ఇంత కప్పు తీసుకున్నాం కదా పత్రాలని, వీటిని చక్కగా మనం రుబ్బేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చాంగేరి పత్రాలని దీనిలో వేసుకొని ఇంత, ఇప్పుడు నేను ఎంత చూపించాను అంత క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇట్లా మనం రోల్తో రుబ్బితే సరిపోతుంది. దాంట్లో ఉన్న రసం కొద్దిగా బయటికి వస్తే సరిపోతుంది అంటారు అయితే. ఆకులు కూడా చాలా చిన్నగానే, అంటే దీనికి పెద్ద పెద్ద ఆకులు ఏం రావు, మాక్సిమం దీనికంటే కొంచెం పెద్దగా వస్తాయి అంతే. ఓకే. సో చాంగేరి ఆకులు. అలా మలబద్ధకంతో, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఎవరికైతే సరిగ్గా రాదు, ప్రతిరోజు మోషన్కి వెళ్ళరు, కడుపులో నొప్పి, ఆ తిన్నది అరగకపోవడము, అసలు మనం తింటున్నాము ఎటు వెళ్తుందో తెలియట్లేదని చాలా మంది కూడా క్వశ్చన్ మార్క్లో ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేడం చూపించేటువంటి ఔషధాన్ని ఫాలో అయిపోండి. ఖర్చు కూడా ఎక్కువేమి ఉండదు, హ్యాపీ ఈజీగా మన అందుబాటులో దొరికేవి. నేను ఇప్పుడు దాన్ని, సో మనకి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట, పుల్లటి వాసన కూడా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకులను అలానే కూడా మనం నమలేయచ్చు కూడా అనమాట. సో ఇంత క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు అనమాట. ఈ క్వాంటిటీని మనం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాం కదా, ఈ మజ్జిగ కూడా మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే, 1 స్పూన్ పెరుగుకి 4 గింతలు నీళ్ళు పోసాం. సో అంత పల్చగా ఉండాలన్నమాట మజ్జిగని. సో ఈ మజ్జిగలో మనం దీనిలో వేసేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం లాజా పొడి అనుకున్నాం కదా, లాజా అంటే వరి పేలాలు. సో వరి పేలాలు మనకి మార్కెట్లో కూడా దొరికిపోతాయి. సో అవి చాలా లైట్గా ఉంటాయి అనమాట, అంటే చాలా ఆహారాన్ని జీర్ణం అవడానికి చాలా, అంటే తీసుకోవడానికి కూడా చాలా లైట్గా ఉంటుంది అనమాట, లఘు గుణం అంటుంటాం. సో దీనిని మనం 1 స్పూన్ తీసుకుంటాం. ఓకే, ఇంత క్వాంటిటీ తీసుకొని మనం దీనిలో వేసేద్దాం. ఓకే. ఈ మిశ్రమాన్ని మనము రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ మంచిగా ఫ్రీ మోషన్ అయిపోతుంది. అంటే రోజు తీసుకోవచ్చు, రోజు మర్చి రోజు తీసుకోవచ్చు. ఎంత గ్లాస్ తీసుకోవాలి? ఇంత గ్లాస్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంబినేషన్ చూసారా, మనము యూజువల్గా మజ్జిగలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఒక మంచి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది అనమాట నార్మల్గానే మన ఇంటెస్టైన్లో. సో ఆ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనకి ఆ ఫ్లోరా క్రియేట్ చేస్తుంది అనమాట, మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి, అలానే అజీర్ణం అవ్వడానికి ఆహారం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అలాంటిది మనకు మజ్జిగలో కూడా ఉంటుంది. సో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మనకు చూసారా, ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు మనం ఫ్లోరా అంతా వెళ్ళిపోతుంది అనమాట, అందుకని మళ్ళీ మనం మజ్జిగ తాగుతాం. సో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అనేది దీనిలో ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి పులిచింతాకులో ఉన్నటువంటి పులుపుదనం ఉంది చూసారా, అది మనకి అల్సర్స్ ని కూడా తగ్గించేస్తుంది. సో అందుకని హైపర్ అసిడిటీతో మనకు వచ్చేటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనకి దానివల్ల మనకు తగ్గుముఖం పడతాయి. అండ్ ఈ కాంబినేషన్ ఉంది చూసారా, వరి పేలాలు అండ్ పులిచింతాకు, ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సమస్థితిలో ఉండడానికి, అంటే అధికంగా ఉన్నటువంటి వాత దోషం కానివ్వండి, అధికంగా ఉన్నటువంటి పిత్త దోషం కానీ సమతుల్యంగా ఉంచడానికి ఈ కాంబినేషన్ అనేది బెస్ట్ మెడిసిన్ అనమాట. అండ్ న్యాచురల్ గానే మనకి ఇవన్నీ కూడా లఘుగా ఉంటాయి అనమాట, అంటే తేలికగా జీర్ణం అయిపోతాయి, తేలికగా జీర్ణం అయిపోతే నువ్వు అన్నట్టు చాలా చలవ కూడా చేస్తుంది అనమాట. సో చలవ చేయడం అండ్ తేలికగా జీర్ణం అయిపోవడం వల్ల మనకి మొత్తం సిస్టమ్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే, సూపర్. పోనీ ఈ రోజుల్లో అంటే సరైన ఆహారం కూడా తీసుకోకపోవడం మూలంగా వచ్చేవి కూడా సరిగ్గా రాకపోవట్లేదు, ఎక్కువ పెస్టిసైడ్స్ వేసుకొని పండిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా
సో ఇలా గనక చక్కగా మజ్జిగలో ఇవన్నీ కలుపుకొని తీసుకున్నట్లయితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనం తిన్న ఆహారం సరిగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీగా అయితే ఎటువంటి సమస్య ఉండదు. మాక్సిమం అనారోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లో చేరం. ఇలాంటిది తీసుకోండి. మామూలుగా కూడా వారానికి ఒక రోజు తీసుకోవచ్చు, ఒకసారి తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అవి ఏవైతే మాలిన్యాలు ఉంటాయి చూసారా, మనం తీసుకున్న ఆహారం మొత్తం ఎవరికి కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా జీర్ణం అవ్వదు అనమాట. ఎక్కడో అక్కడ ఇండైజెషన్ ఉంటూనే ఉంటుంది. సో అదంతా కూడా పోవాలంటే ఇలా వారంకి ఒకసారి తీసుకున్నా కూడా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో చిన్నపిల్లలకు కూడా మనం హాఫ్ క్వాంటిటీ ఇవ్వచ్చు అనమాట. ఈ గ్లాస్లో సగం ఇవ్వచ్చు మనం. పెద్దవాళ్ళకైతే ఫుల్ గ్లాస్ ఇచ్చేసచ్చు. సో ఇలా మనం రాత్రి పడుకునేటప్పుడు తాగితే దీని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి చాంగేర్ వ్యాధి పానీయం రెడీగా ఉంది. సో విన్నారు కదా, చాంగేర్ వ్యాధి పానీయం ఈ రోజుల్లో అందరికీ సంజీవిని లాంటి ఔషధం. ఇవి టాబ్లెట్స్ వేసుకొని నానా తంటాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇలా రోజుకి ఈ గ్లాస్ తాగేయండి, మస్తు. పిల్లలకైతే హాఫ్ గ్లాస్. అర్థమైంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చాంగేరి వ్యాధి పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చాంగేరి పత్రాలు, మజ్జిగ, లాజా పొడి. చాంగేరి వ్యాధి పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో చాంగేరి పత్రాలు వేసి మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న చాంగేరి మిశ్రమాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని అందులో 1 చెంచా లాజా పొడి కలుపుకుంటే మలబద్ధకాన్ని, అలాగే మలబద్ధకం వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించి శరీరంలో వాత పిత్త దోషాలను సమపాలంలో ఉంచే చాంగేరి వ్యాధి పానీయం రెడీ.